వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా? వివేక హత్య కేసులో చంద్రబాబుపై పరోక్ష ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడని, వివేక హత్య కేసులో పరోక్షంగా చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందంటారు? తన గొయ్యి తనే తవ్వుకోవటం అనేది 5 ఏళ్ల తర్వాత ఆయనకి బాబాయ్ గుర్తొచ్చాడు. అంతవరకు ఆ బాబాయ్ గుర్తు రాలేదు. మనం ఫ్రమ్ ది స్టార్టింగ్ చూస్తేనండి, నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రకాల విమర్శలు చేశారో, ఆయన చనిపోయిన టైం ఏంటి, ఏ మీడియాలో వచ్చింది, ఏమని చెప్పారు, ఇవన్నీ మనం చూస్తే సాక్షి మీడియాలో హార్ట్ అటాక్తో చనిపోయారు అని అన్నారు. హార్ట్ అటాక్తో చనిపోయిన అతని మీద గాయాలు ఎలా ఉంటాయి, గొడ్డల పోట్లు ఎలా ఉంటాయి అని సునీత గారు రక్తం ఎందుకు బయటపడింది, ఇవన్నీ తను కనుక్కున్న తర్వాత పోస్ట్మార్టం జరగాలి, ఏమీ చెయ్యకండి హాస్పిటల్కి వద్దని అన్న తర్వాత కూడా అక్కడే రూమ్లోనే కుట్లు వేశారు. తర్వాత ఆయనకి అది ఎప్పుడైతే గుండెపోటు అనేది మళ్ళీ మార్చి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి టైటిల్ మార్చడం చేసి, ఏదో ఒకటి రాజకీయం ముందు 1 month బిఫోర్ కదా జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఎన్నికల ప్రచారంలో 1 month బిఫోర్ చనిపోబట్టి ఆయన్ని చంపడం జరిగింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఆయనని ఎలాగైనా దోషిగా చేయాలి అనే ఒక ఆలోచన విధానంతో ఆయన చేశారు, ఈ హత్య ఆయన చేశారు అనేది ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి చెప్పటానికి ప్రయత్నించారు. కానీ సిబిఐకి ఇవ్వాలని ఆయన అప్పుడు గట్టిగా పట్టుబట్టారు. అంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పుడు మా బాబాయ్ హత్య కేసును సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడైతే ఆయన అధికారంలోకి వచ్చారో మళ్ళీ సిబిఐకి ఇవ్వకుండా ఆయనే ఆపటం జరిగింది. తర్వాత ఎట్టికేలకి అది వెళ్ళిన తర్వాత అయినా కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. ఇప్పుడు దస్తగిరి నేతన ఎవరెవరు చేశారు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మొత్తం ఓపెన్గా చెప్పటం జరిగింది. సో దాన్ని బట్టే సినిమా కూడా చేశారు. సినిమాలు చేస్తున్నారు, ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఇన్ని తెలిసిన అంటే సినిమాలో చూపించింది అంతా నిజమే అంటారా? ఖచ్చితంగా ప్రతి విషయం, కదిరి నుంచి ఆయన గొడ్డలు తేవడం అన్నీ. ఎందుకంటే దీనికి అంతటికీ కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే జరిగింది సినిమా కూడా. సో ఖచ్చితంగా వివేకం అనే సినిమాలో ఏదైతే చేశారో అదనేది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరనే స్క్రిప్ట్ తీసుకోవటం జరిగింది, దాన్నే వాళ్ళ సినిమాగా చేయటం కూడా జరిగింది. ఇంకా మనం ఇప్పుడు జగన్ విషయానికి వస్తే, కడప జిల్లాలో పొద్దుటూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఆ స్టేజ్ పైన అలా బాబాయిని గురించి ప్రస్తావించటంలో, చిన్నాన్నకి హత్య గురించి ఆ దేవుడికి తెలుసు, మాకు కడప ప్రజలకు తెలుసు అన్నప్పుడు, అసలు చిన్నాన్న వివేకం బాబాయిని హత్య చేసింది ఎవరనేది ఆ పైన దేవుడికి తెలుసు, ఆయనకి తెలుసు, ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. అతి కిరాతకంగా చంపానని చంపిన వాడే ఒప్పుకొని ఇప్పుడు బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు, 2 రాష్ట్ర తెలుగు ప్రజలకు అందరికీ తెలుసు ఎలా చంపారు, ఎవరు చంపారు అనేది అందరికీ తెలుసు. దానికి ఎవరు కొమ్ము కాస్తున్నారు? చిన్నాన్నను చంపిన వ్యక్తినికి నువ్వు కొమ్ము కాస్తున్నప్పుడు, అదే స్టేజ్ మీద వచ్చి నువ్వు అలా చెప్తున్నప్పుడు అక్కడ వచ్చిన జనానికే కానీ, నాయకులకే, కార్యకర్తలకే కానీ ఏమనిపించింది, ఈయన ఎందుకు ఇప్పుడు ఈ మాట ఎత్తాడనే ఫీలింగ్ వాళ్ళకి అందరికీ కూడా వచ్చింది. వాళ్ళ కార్యకర్తలే కూడా అలాంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. జరిగిందే చేసిందే మన అవినాష్ రెడ్డి చేశాడనేది వాళ్ళకి చెప్తూ కూడా, అవినాష్ రెడ్డి ఎవరు ఎంపీ క్యాండిడేట్గా నిలబెట్టారు? జగన్మోహన్ రెడ్డి నిలబెట్టాడు. ఇప్పుడు ఆయనకు ఓటు వేయండి అని చెప్పి పక్కన చెయ్యి పట్టుకొని తిరుగుతూ ఓటు అడుగుతున్నాడు. ఇప్పుడు ఆయన కోసం క్యాంపెయిన్ చేయడానికి వచ్చినాడు అక్కడికి జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు చంపారనేది తెలిసిన వ్యక్తిని పట్టుకొని, ఎవరు చేశాడో తెలుసు ఆ వ్యక్తిని పట్టుకొని నువ్వు ఓటు కోసం వచ్చి ఇప్పుడు మళ్ళీ అదే టాపిక్ ఎత్తి మాట్లాడి రాజకీయాల కోసం చిన్నాన్నను వాడుకుంటూ 5 ఏళ్ల క్రితం వాడాడు, ఎలక్షన్లో గెలిచాడు. సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్టార్ట్ చేసి మళ్ళీ అపోజిషన్ లీడర్ల మీద మళ్ళా నెట్టడానికి ప్రయత్నించి, వాళ్ళ వెనకాల షర్మిల గారు వెనకాల, సునీత గారి వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన నడిపిస్తున్నారు, ఆయన చెప్తే వింటున్నారు అన్నట్టు మాట్లాడటం అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు కదా. ఎందుకు ఇట్లా నువ్వు ఒక సీఎంగా ఉండి నువ్వేం డెసిషన్ తీసుకున్నావు? ఈ 5 ఏళ్ళు గడిచిపోయింది,
వివేకం గారిని చంపిన వాళ్ళు ఎవరు, వివేకానంద రెడ్డి గారిని చంపిన వాళ్ళు ఎవరనేది నీ ప్రభుత్వం ఉంది, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి ఎందుకు ప్రజలకు తెలపలేదు అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టే కదా మీరు సైలెంట్గా ఉన్నారనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా దీనిలో అవినాష్ రెడ్డి ఉన్నాడనేది, ఆయన్ని సేవ్ చేస్తున్నాడనేది ఈవెన్ వైసీపీ పార్టీ అంతర్గతంగా కూడా చర్చ నడుస్తూనే ఉంది. మొన్న ఇప్పుడు షర్మిల గారు అంటున్నారు, షర్మిల గారు ఖచ్చితంగా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఎవరైతే చంపారో వాళ్ళకు కొమ్ము కాస్తున్నాడని సునీత గారు చెప్పారు. వివేకానంద రెడ్డి గారి వైఫ్ సౌభాగ్యమ్మ గారు కూడా చెప్పారు. కానీ ఇలాంటి గవర్నమెంట్కి ఓటు వేయకండి, న్యాయానికి ఓటేయండి అని కూడా వాళ్ళు బహిర్గతంగా కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకండి, ఆయన్ని గెలిపించకండి అనేది వాళ్ళు ఓపెన్ స్టేట్మెంటే ఇచ్చారు. అంటే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎవరు చేశారనేది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా అందరికీ తెలిసిన విషయాన్ని ఈయన ఇప్పుడు కొత్త విషయంగా ఏదో తీసుకొచ్చి దాన్ని బయట మార్చి దాన్ని చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో కూడా ఆయనకు అర్థం కావట్లేదు. దీనిలో జరిగిపోయింది అందరికీ తెలుస్తుంది, ఈ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఇలా మళ్ళా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడనేది అర్థం కాని విషయం. కానీ ఏదేమైనా కూడా ప్రజలందరికీ కూడా ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉండబట్టే దీన్ని మభ్యపుచ్చటానికి కప్పిపుచ్చటానికే కానివ్వండి ఆయన ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీనిలో జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఖచ్చితంగా ఉందనేది మనకు అర్థమవుతుంది. అంటే టీడీపీ నాయకులేమో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు టీడీపీ హయాంలోనే మా బాబాయ్ హత్య జరిగింది, టీడీపీ నాయకులకి మా బాబాయ్ హత్యతో ప్రమేయం ఉంది అంటూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళేమో చంపిన వాడిని పక్కన పెట్టుకొని వాడికి ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన్ని గెలిపించమని మీరు ఆయనకే మద్దతు ఇస్తున్నారు, అసలు ఇది సిగ్గుచేటు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ప్రజలు ఇప్పుడు దేన్ని నమ్మాలి? ఖచ్చితంగా ఇక్కడ మనకు ఒకటి అర్థం చేసుకోవచ్చండి. అవినాష్ రెడ్డిని ఎందుకు సేవ్ చేస్తున్నాడు? అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే ఈయనకు వచ్చిన నష్టం ఏంటి, ఈయన ఎందుకోసం సేవ్ చేస్తున్నాడు? సో అవినాష్ రెడ్డి అంటే వివేకానంద రెడ్డి గారికిను జగన్కి విభేదాలు మొదట్లో కూడా ఉన్నాయి. ఆయన బతుకున్నప్పుడు విభేదించారు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మొదట్లో కూడా ఉన్నాయి. ఆయన బతుకున్నప్పుడు విభేదించారు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి గారు. కానీ అవినాష్ రెడ్డి చంపిన దానిలో ఆయనకి హస్తం ఉండబట్టే కదా అవినాష్ రెడ్డిని సేవ్ చేస్తున్నాడు. సో వీళ్ళ హస్తం కూడా ఖచ్చితంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉండబట్టే ఆయన్ని సేవ్ చేస్తున్నాడు అనేది మనకు ఖచ్చితంగా ఇక్కడ ఒకటి అర్థమైపోతుంది. లేకుండా ఉంటే ఎందుకు సేవ్ చేస్తాడు? చేయాల్సిన అవసరం ఏంటి? దీనిలో జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది కాబట్టి అవినాష్ రెడ్డిని సేవ్ చేస్తున్నాడు అనేది అందరూ కూడా అనుకునే విషయం ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ.